అందుకే ఆమె ఎమ్మెల్యే. పెత్తనమంతా పెద్దలదే. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. వారు చెప్పినట్లుగా తలాడించడం తప్ప ఆమె చేసిందేమీ లేదు. సొంత సామాజిక వర్గానికే న్యాయం చేయలేని దుస్థితిలో ఉన్న ఆ నియోజకవర్గంలో పాగా వేసేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? వాజ్ ది స్టోరీ. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బద్వేలు అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పసుపు జెండా రెపరెపలు తప్ప మరో పార్టీకి ఇక్కడ అవకాశం లేదు. అయితే గత కొన్నేళ్లుగా టీడీపీ కంచుకోటకు బీటలు వారుతున్నాయి. దీంతో వరుసగా 20 ఏళ్ల పాటు అక్కడ టీడీపీ విజయం సాధించలేకపోయింది. బద్వేలులో మళ్లీ పసుపు జెండాను ఎగరవేయాలన్న కలగానే మిగిలిపోతోంది. బద్వేలు టీడీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి అందుకు కారణమా అన్నట్లుగా అక్కడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బద్వేలు టీడీపీలో రోజు రోజుకు వర్గపోరు ముదరడంతో టీడీపీ నేతలు తలోదారిలో పయనిస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. బద్వేలులో ఇటీవల వైసీపీ నుంచి కొంతమంది నేతలు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నేతల్లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు బద్వేలు నియోజకవర్గాన్ని దివంగత టీడీపీ ఎమ్మెల్యే బిజివేముల వీరారెడ్డి ఏలారు. జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన రాజకీయ భీష్ముడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఆయన మరణం తర్వాత బద్వేలు నియోజకవర్గం కాస్త ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైంది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ వైఎస్ చరిష్మా కొనసాగుతోంది. దీంతో టీడీపీ అక్కడ విజయం సాధించలేకపోతోంది. బిజివేముల వీరారెడ్డి మరణం తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా బద్వేలులో టీడీపీ బలపడేందుకు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతిసారి టీడీపీ ఓటమి పాలవుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి కొత్త అభ్యర్థిని టీడీపీ తెరపైకి తేవడమే అన్న విమర్శ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసినా అక్కడి నేతల మెప్పు పొందలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలా గెలిచే సీటును టీడీపీ చేతులారా పోగొట్టుకుందనేది కొందరి వాదన. టీడీపీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న బద్వేలులో తిరిగి పార్టీ జెండాను ఎగరవేయాలని పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ఓటమిపై పోస్టుమార్టం జరుగుతూనే ఉంది. టీడీపీ వరుస ఓటములకు ప్రధాన కారణమేంటన్నది అధ్యయనం చేసిన ప్రతిసారి టీడీపీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడి నేతలు ఏది చెబితే దాన్నే అధిష్టానం నమ్మి ఆచరణలో పెట్టడమే ఓటమికి ప్రధాన కారణమన్న టాక్ కూడా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అందరినీ ఏకతాటిపై నడిపించే నాయకుడు నియోజకవర్గంలో కరువయ్యాడనే చర్చ కూడా నడుస్తోందట. బద్వేలు టీడీపీలో ఉన్న లోటుపాట్లని విపక్ష వైసీపీ అందిపుచ్చుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవైపు టీడీపీలో అసమ్మతి, మరోవైపు వైఎస్ ప్రభావం, ఇంకోవైపు ముంపువాసుల మద్దతు వైఎస్ కుటుంబం వైపు ఉండడంతో నాటి నుంచి నేటి వరకు వైసీపీ అభ్యర్థుల విజయ పరంపర వరుసగా కొనసాగుతూనే ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి సైతం ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థిపై 90,000కు పైగా భారీ మెజారిటీతో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా విజయం సాధించారు. అయినా ఇక్కడ మాత్రం ఆమె పెత్తనం అంతంత మాత్రమే. పేరుకి ఎమ్మెల్యే అయినా దాసరి సుధా పెత్తనం మాత్రం ఇక్కడ నడవదు. పెత్తనమంతా ఓ వర్గం నేతల చేతుల్లోనే ఉంటుందట. ఆ వర్గం ఏది చెబితే దానికి ప్రస్తుత ఎమ్మెల్యే తల ఊపడం తప్ప చేసేదేమీ లేదనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా అధికారం మాత్రం మరో వర్గం చేతుల్లో ఉంటుంది. వరుసగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినా పెత్తనం మాత్రం మరొకరి చేతుల్లోనే ఉంటుంది. వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం అన్నట్లుగా వారు చెప్పినట్లు నడుచుకోవాలి. ఓవైపు సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే స్థితిలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సుధా లేదంటే పెత్తనం చెలాయిస్తున్న ఆ వర్గం ఆదేశాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దళితుల భూములు ఆక్రమణలకు గురైనా వారిని ఇబ్బందులకు గురిచేసినా అడిగే హక్కు కూడా లేదంటే ఏ స్థాయిలో వారు నియోజకవర్గాన్ని శాసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. వారు ఏం చేసినా డూడూ బసవన్నలా తలాడించడం తప్ప చేసేది ఏమీ ఉండదు. వారు చెప్పినట్టే తలాడించడం తప్ప మరో మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చినా వారి అడుగులకే మడుగులొత్తక తప్పని పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ బరిలోకి దిగి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి పరిస్థితి కూడా అక్కడ అంతంత మాత్రమే అని చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించలేని పరిస్థితి ఉందట. విపక్షాలు చేసే విన్నపాలను ఏమాత్రం పట్టించుకోరట. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా అయినా టోటల్ పెత్తనమంతా మరో వర్గం చేతుల్లో ఉంటోంది. దీంతో బద్వేలు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. బద్వేలు నియోజకవర్గంలో ఎవరు గెలిచినా మరో వర్గానిదే పెత్తనం కావడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారుతుందా, అలాగే కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.